హంద్రీనీవా కాలువ పనులు ఏవైతే గత 5 ఏళ్లుగా ఆగిపోయినాయో వాటి మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చొరవ చూపి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. తొలి దశలో ఉరవకొండ వరకు ఉన్నటువంటి మెయిన్ కెనాల్ని వైడెన్ చేయడం, దాంతోపాటు అక్కడ దాకా మొట్టమొదటిగా ఉన్నటువంటి కోతూరు చాబాల కెనాల్ని పునరుద్ధరించడం, దాని తర్వాత కింద ఉన్నటువంటి చీకులుగురికి కెనాలు, లతవరం కెనాలు, ఆ తర్వాత వ్యాసాపురము, రెండుమాకులపల్లి ప్రతి కెనాల్ని కొంత పునరుద్ధరించుకుంటూ రావడం, జీడిపల్లి వరకు కూడా 3850 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీని పెంచే రకంగా నీటిని ఏదైతే ఆగిపోయిందో కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఇవాళ బేసిక్ ప్రణాళికలన్నీ రూపొందించుకుంటున్నాం. దాని తర్వాత ఆ సెకండ్ ఫేజ్లో జిల్లాకు ఇతర ప్రాంతాలకు సంబంధించి మడక్సిరా బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకెళ్ళాలి, లేకపోతే బీటీపీ ప్రాజెక్టు, అప్పర్ పేరూరు, ఇవన్నీ కూడా మళ్ళీ ఫేజ్ 2లో కూడా ఏం చేయాలి అనేటువంటివి దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. సాధ్యమైనంత తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం. ఆయన వీటిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తీసుకున్న తర్వాత తొందరలోనే జిల్లాకు ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తామనేటువంటిది అందరికీ తెలియజేస్తాం. రెండో వీడియో తీసుకో దగ్గర రెండో వీడియో పూర్తి కట్ చేసి మళ్ళీ